బుచ్చయ్య డైరీ ఫారంకి స్వాగతం. అండ్ నా కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అందరికీ పత్తిత్తులు ఎలా పెట్టాలి, ఎట్లా చేయాలి అనేది నేను అందరికీ చూపిస్తున్నాను. ఇక చేను ఇట్లా మంచిగా చేను పొతం చేయాలి. మంచిగా దుక్కి పొతం చేసి మంచి కచ్చర బీజలు లేకుండా సాపు చేసిన తర్వాత అచ్చు కొట్టియాలి. ఎట్లతో అచ్చు కొట్టించి మంచిగా ఇట్లా సాపు చేసించి అవి ఇట్లా ఇత్తులు పెట్టేయాలి. ఇత్తులు ఏ మంచి ఇత్తులైనా అవి అత్తలు ఇత్తులు పెట్టేయాలి. అచ్చు కొట్టి ఇత్తులు పెట్టించి మీ ఇష్టం మంచి ఇత్తులు తీసుకొని పెట్టేయాలి. ఇత్తులు పెట్టించిన తర్వాత చూసుకోవాలి మంచిగా చేను పెట్టి అవి ఏ మిషన్తోనైనా అదో మిషన్ ఉన్నది. మిషన్తో ఏదైనా అచ్చైనా ఏదైనా పెట్టించుకోవచ్చు. ఇక దాన్ని మంచిగా మొలకలు వచ్చినాక మనం చూడాలి. మొలకలు మంచిగా చూసుకోవాలి. ఆకులు బిగులు ఖరాబ్ అయినవి మంచిగా చూడాలి. చూసిన తర్వాత గడ్డి అని ఉంటే సాఫ్ చేసుకోవాలి. అవి ఇట్లా మబ్బులు మంచి ఇట్లా వస్తుంది చేను. అవి ఇట్లా వస్తుంది చేను ఇట్లా వస్తుంది. మంచిగా వర్షం లేకపోతే మనం నీళ్ళు పెట్టాలి. బావి కానీ బోరు ఉంటే దాంతో నీళ్ళు పారేయచ్చు. మంచిగా వారిచి చేను మంచిగా కాపాడుకోవచ్చు. నీళ్ళు కట్టాలి. ఇట్లా నీళ్ళు కట్టి మంచిగా చేను చూసుకోవాలి. మంచిగా వర్షం లేకుంటే అది ఇట్లా గడ్డి కలిపియాలి చేనులో. గడ్డి లేకుండా కచ్చర లేకుండా చూడాలి. మంచిగా ఇట్లా ఆకులు ఖరాబ్ అవుతాయి. ఆకులు ఖరాబ్ అయినప్పుడు చూపించాలి. దానికి తగ్గనే మందు తీసుకురావాలి. అట్లా కాయ వస్తుంది. చూడాలి. కాయని చూసాం ఇట్లా పురుగు వస్తుంది. పురుగు ఉంటుంది. పత్తి వలిగినాక పురుగు ఉంటుంది. ఆ పురుగుతో మళ్ళీ మనం మంచి మందు తీసుకొచ్చి మందు కొట్టాలి. ఇట్లా చేనుకు మందు కొట్టుకోవాలి. మందు కొట్టిన తర్వాత కాయ పలుకుతుంది. కాయ పలినాక కాయను మనం ఏరుకోవాలి. మిల్లుకి తీసుకెళ్ళాలి. ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే